ఏది నీ పాటల పుస్తకం తీసుకొనిరా అని అన్నారు. తీసుకొని రాగానే అందులో చక్కని పద్యాలను వ్రాసి ఇచ్చారు. సిరులన్ కోరను సర్వభాగ్యతతుల చల్లార నిమ్మంచునే వరముల్ వేడను ఎల్ల వేళల భవత్పాదార విందంబు నా ఉరముందుంచు శక్తి నిమ్మని సదా ఉల్లంబున గోరితి తరమా నిన్ను నుతింప నాకు దయలేదా సత్యసాయి ప్రభు అని రాశారు. వెంటనే సర్వత పాణిపాదం తత్ సర్వతోచ్చి శిరోముఖం సర్వతత్ శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అని రాశారు. తర్వాత కవిం పురాణమనుశాసిత రమణో రమణీయాంశ మమ స్మరేద్య సర్వస్వదాకారమచింత్య రూప ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని ప్రసాదించారు. నిజంగా ఆ ముత్యాల్లాంటి అక్షరాలు చూస్తుంటే మనసంతా ఆనందంతో గంతులు వేసింది. సిరులను కోరను సర్వభాగ్యతతుల చల్లార నిమ్మంచు నే వరముల్ వేడను ఎల్లవేళలా భవత్పాదార విందంబు నాయురముందుంచు శక్తి నిమ్మని సదాయుల్లంబున గోరితి తరమ నిన్ను నుతింప నాకు దయలేదా సత్యసాయి ప్రభు సర్వత పాణిపాదం తత్సర్వతోషి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ పద్యం గురించి శ్రీమతి విజయమ్మ గారు ఇలా వ్యాఖ్యానించారు. దైవత్వం వైపు తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునే భక్తునికి ఈ పద్యం ఎంత సముచితమైన మార్గదర్శకమో చూడండి. ధన సంపాదనపై కోరికకు ఇందులో ఏమాత్రం స్థానం లేదు. నిస్సందేహంగా ఇదే మొదటి అడుగు. దైవత్వమే లక్ష్యం. సంపద ఆ లక్ష్యానికి అడ్డుగా రాకూడదు. దైవత్వాన్ని శాశ్వతంగా ప్రతి క్షణం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. నిరంతరం ప్రార్థన యొక్క మహత్తర శక్తి, భగవంతుని అపారమైన మహిమ, కరుణ కోసం ప్రార్థించాలి. సాయి ప్రభువుకు సంపూర్ణ శరణాగతి చెందాలి. పాత మందిరం రోజుల భక్తులు నిజంగా మహా అదృష్టవంతులు. ఇలాంటి సరళమైన అమూల్యమైన ఉపదేశాన్ని సాయి కృష్ణుని నుండి ప్రత్యక్షంగా పొందుతూ ఆయనను గట్టిగా ఆశ్రయించి భక్తి మార్గంలో ముందుకు సాగగలిగారు.